చావు తెలివితేటలంటే ఇదేనేమో. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొంతమంది సిబ్బంది ప్రభుత్వానికే మస్కా కొట్టేస్తున్నారు. విధులకు డుమ్మా కొట్టినా కూడా వీడియో కాల్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ వేసి ఎంజాయ్ చేసేస్తున్నారు. అల్లూరు జిల్లా మన్యంలో కొందరు ప్రభుత్వ సిబ్బంది వ్యవస్థ ఇచ్చిన వెసులుబాటు దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం వెలుగు చూస్తుంది. ప్రభుత్వ సిబ్బంది విధిగా విధులకు రావాలని మాన్యువల్ తీసేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫేషియల్ అటెండెన్స్ అందుబాటులోకి తెస్తే దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు ప్రభుత్వులు. అల్లూరు జిల్లా మన్యంలో కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ ఫేషియల్ అటెండెన్స్ స్కామ్ వెలుగు చూసింది. గిరిజనులకు సేవలందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు తమ డ్యూటీలకు డుమ్మా కొట్టినా కూడా ఉద్యోగానికి హాజరైనట్టుగా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. అసిస్టెంట్స్ను పెట్టుకుని వారికి ఎంతో కొంత ముట్టజెప్పి వీడియో కాల్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ వేయించుకోవటం సంచలనం రేపుతోంది. ఇక్కడ 100 కూడా అవ్వట్లేదు కదా. పశుసంవర్ధక శాఖలోనే కాకుండా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్టు చప్పుడు కాకుండా చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణంగా ఫైర్ అవుతున్నారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ శాఖలో ఈ తరహా మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేషియల్ అటెండెన్స్ పశు సంవర్ధక శాఖ అధికారులకు సంబంధించినటువంటి ఫేషియల్ అటెండెన్స్ సంబంధించి దాదాపు 2 వీడియోలు వైరల్ అయింది. అది ఏజెన్సీ ప్రాంతంలో నిజంగా వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు అటు ప్రభుత్వానికి మోసం చేసి అటు ప్రజల్ని మోసం చేసి విధులకు డుమ్మా కొడుతూ వాళ్ళు కనీసం నెలకు కూడా ఒక్కరోజు కూడా డ్యూటీలకు వెళ్లకుండా అక్కడ ట్రైనింగ్ విద్యార్థులతో ఫేషియల్ అటెండెన్స్ కొత్త పద్ధతిలో వినూత్న పద్ధతిలో హాజరు వేసుకోవడం అనేది చాలా దుర్మార్గం. వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెదబయలు చింతపల్లికి సంబంధించి పశు సంవర్ధక శాఖ ఏడీలు అలాగే అక్కడ పెదబయలుకు పనిచేస్తున్నటువంటి కింద స్థాయి ఉద్యోగి అదేవిధంగా జీమాడుగుల మండలము బందవిధికి సంబంధించి గత 3 వారాల క్రితం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఉద్యోగి వాళ్ళు దాదాపు ఏ రోజు డ్యూటీలకు వెళ్తారో ఏ రోజు డ్యూటీలకు వెళ్లారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ హాజరు మాత్రం రోజు రెగ్యులర్ గా డ్యూటీలకు ఉన్నట్టే ఆ అటెండెన్స్ చూపిస్తా ఉంది. కనీసం జిల్లా స్థాయి అధికారులు కూడా వాటి మీద పర్యవేక్షణ లేకపోవడం ఇది చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పద్ధతిలో ఉంది. అది ఫేషియల్ అటెండెన్స్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫేషియల్ అటెండెన్స్ వేసుకొని దర్జాగా ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతంలోని ఉద్యోగ ఉపాధ్యాయ మరి వారందరూ విధులకు హాజరయ్యేటప్పుడు ముఖ హాజరు అని చెప్పి ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. దీన్ని బేస్ చేసుకొని ఉద్యోగులందరూ వారికి సిగ్నల్ పాయింట్కు పోయి ముఖ హాజరు వేసే క్రమంలో అది త్వరగా ఎర్రర్ చూపించకపోవడంతో గంటల కొలది వీరు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. వీటిని అధికారులు తక్షణమే వీటి యొక్క చర్యను పరిగణనలు తీసుకొని వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. అదే క్రమంలో ముఖ హాజరు వల్ల వీరికి సిగ్నల్ దొరకకపోతే గంటల వ్యవధిలోనే అక్కడే నిల్చొని ఆ సిగ్నల్ పాయింట్లోనే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో కానీ వివిధ కార్యాలయాల్లో కానీ ఉద్యోగులు వెళ్లడంలో తీవ్ర అలసత్వం చూపిస్తున్నారు. దాంట్లో సందర్భంగానే ఎక్కువ టైం అయిపోతే వీరి తిరిగి ముఖ హాజరైతే వేస్తున్నారు. డ్యూటీకి ఎక్కి మళ్ళీ వెనకకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా అనేకం కనిపిస్తుంది. కాబట్టి వీటి మీద అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి హాజరు శాతాన్ని పెంచుతూ అలాగే డ్యూటీలకి సక్రమంగా వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే కొంతమంది సిబ్బంది ప్రభుత్వానికి మస్క కొడుతున్న విధులకు డుమ్మా కొట్టినా కూడా వీడియో కాల్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ వేసి ఎంజాయ్ చేసేస్తున్నారు. అల్లూరు జిల్లా మన్యంలో ఈ తతంగం వెలుగు చూస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. వాసు, మాన్యువల్గా అయితే ఇలా విధులకు డుమ్మా కొడుతున్నారని, అక్కడ అభివృద్ధి జరగాలి కాబట్టి ఇంత ఫేషియల్ టెక్నాలజీ, ఇంత టెక్నాలజీ తీసుకొస్తే వారి తెలివితేటలు అభివృద్ధిలో కాకుండా ఇలా టెక్నాలజీలు ఇలా చావు తెలివితేటలు చూపించి ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటి, ఏం చెప్తున్నారు, ఎప్పుడు జరుగుతుంది ఈ తతంగం అంతా? సతీష్, మనం చూడొచ్చు ఎక్కడో అభివృద్ధి చెందిన జిల్లాల్లోనో లేకపోతే వేరే పెద్ద పెద్ద సిటీల్లోనో జరిగింది అయితే మనం అనుకోవచ్చు. కానీ గిరిజన ప్రాంతం అంటే సహజంగా వాళ్ళంతా కూడా అమాయకులు, గిరిజనులు, వెనకబడిన ప్రాంతము, సహజంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉంటారు. కానీ ఆ ప్రాంతంలోనే టెక్నాలజీని, అంటే గిరిజన అభివృద్ధికి ఉపయోగించిన టెక్నాలజీని ఇలాగ ఎగరాం పెట్టేందుకు, డొమ్మా కొట్టేందుకు ఉపయోగించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఒక్క పశువర్ధక శాఖలోనే కాదు, చాలా డిపార్ట్మెంట్లో, చాలా ప్రభుత్వ శాఖల్లో ఇదే విధంగా చాలా మాసాలు, చాలా నెలల గురించి కూడా 10వ తరగతి చదివిన పిల్లల్ని పెట్టుకుని ఈ విధంగా, అంటే 9-10 వాళ్ళు అటెండెన్స్ చేయాలి, ఫేషియల్ అటెండెన్స్ చేయాలి. అటెండెన్స్ చేసే టైంకి వాళ్ళు ఎక్కడి నుంచి వీడియో కాల్ చేయడం, క్లోజప్ పెట్టడం మనం చూసాం. విజువల్స్లో క్లారిటీగా అటెండెన్స్ కూడా పడుతుంది. ఆ టెక్నాలజీ ఉపయోగించి అటెండెన్స్ వేసుకోవడం, వాళ్ళంతా కూడా డొమ్మా కొట్టి, అంటే వాళ్ళు ఎవరో కూడా గిరిజన ప్రాంతాల్లో మనం చూడొచ్చు, ఎక్కడా కూడా గిరిజన ప్రాంతాలు ఉండే పరిస్థితి ఉండదు. అరకులో, పాడేరులోనూ ఉద్యోగం చేసినప్పుడు కూడా సహజంగా ఎస్కోటో, విజయనగరమో, మరీ ఇదైతే విశాఖపట్నంలో నివాసం ఉంటారు తప్ప ఎవరు కూడా స్థానికంగా నివాసం ఉండే పరిస్థితి ఉండదు. ఇక్కడ నుంచి రోజు వెళ్ళి ఉద్యోగం చేయడానికి బద్దకించి వాళ్ళ సొంత పనులు చేసుకునేందుకు ఈ విధంగా వాళ్ళకు ఒక 5,000 ఎంతో ఇచ్చి, లక్షల రూపాయల జీతం తీసుకుంటే వీళ్ళు 5,000 ఎంతో ఇచ్చి వాళ్ళని ఆ టైంకి అరేంజ్ చేసి ఈ విధంగా ఫేషియల్ అటెండెన్స్ చేయించుకోవడం అయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడతో కాకుండా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా మొత్తం వైరల్ కావడంతో అధికారులు ఇప్పుడు కథలకు వచ్చింది. ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేని విధంగా మన్యం జిల్లాలో, మన్యంలోనూ, అటవీ ప్రాంతంలోనూ గిరిజనులు ఎన్నో సమస్యలు, ఒక పశువర్ధక శాఖ కాదు, అనేక డిపార్ట్మెంట్లలో గిరిజనులు ఎంతో దూరం నుంచి మనం చూసే, ఇప్పుడు కూడా వాళ్ళకి వైద్యం కావాలంటే డోలి మాత్రం తీసుకొచ్చే పరిస్థితి, వాళ్ళు ఎక్కడికైనా రావాలంటే కిలోమీటర్ల మేర నడిచి వచ్చే పరిస్థితి, కొండ దిగి నడిచి వచ్చే పరిస్థితి. అంటే వీళ్ళు ఇంత కష్టపడి ఆయా కార్యాలయాలకి చేరుకుని అధికారుల కోసం పడిగాపులు, గంటల కొద్దీ పడిగాపులు కాస్తుంటే అదిగో వస్తారు, ఇదిగో వస్తారంటే సాయంత్రం వరకు కూడా వీళ్ళందరూ కూడా వేచి చూసి తిరిగి వేసారిపోయి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు మాత్రం వాళ్ళ జీతాలు ఎక్కడ కూడా తగ్గకుండా అటెండెన్స్, ముఖ అటెండెన్స్ అంటారు దీన్ని, ముఖ అటెండెన్స్ వేయించుకుని వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. నెలలా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తీవ్రంగా నష్టపోయేది మాత్రం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అడవి బిడ్డలు మాత్రమే. ఈ తరహా మోసాలు వెలుగులోకి రావడంతో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం చూసాం, గిరిజన సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చేసే వాళ్ళని సస్పెండ్ చేయాలి, తప్పకుండా ఒక కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ తరహా మోసాలకి ఇటీవల గత 1-2 మాసాల నుంచి కూడా బయటకు వస్తున్నప్పుడు ఇది చాలా కాలం నుంచి కూడా జరుగుతుంది. ఇక ఇదంతా కూడా తీసి ఎవరో మొత్తం బయట పెట్టడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. దీంతో కొంతమంది బాధితులు ప్రైమ్ లైన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంది, దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి మనం వేడుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం దీన్ని టెలికాస్ట్ కూడా చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం, అంటే అధికారులు కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్ల అధిపతులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించాలి. ఈ తరహా మోసాలను అరికట్టాలి. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో పాటుపడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వారు రోడ్లు వేసేందుకైతేనే, ఇతర కార్యక్రమాలు చేసేందుకైతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి సీఎంను, డిప్యూటీ సీఎంను వీళ్ళంతా కూడా కష్టపడుతుంటే నెల జీతం లక్షల రూపాయల జీతాలు తీసుకునే ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం కేవలం ఈ విధంగా గిరిజనులను మోసం చేయటం, ప్రభుత్వాన్ని మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే గిరిజనుల మొత్తం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు, అటువంటి వారు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అందరం గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ని కోరేందుకే సిద్ధమవుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.